శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం 2025 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఈ గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీదకి ప్రవేశించడం జరిగింది. సుమారుగా 2026 సంవత్సరం జూన్ 18వ తారీఖు వరకు సుమారుగా 310 రోజులు అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఈ సంచరించడంలో నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025 సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, ఒక పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాన్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరి రాహు మళ్ళీ ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వలన కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. ధన స్థానంలో ఉంటే బాగా ధనవంతుడు చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు మనకి నవంబర్ 12 వరకు, రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ దాని తర్వాత నుంచి నవంబర్ 23 నుంచి ఇంచుమించుగా మనకి జూన్ 2018 వరకు జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని
తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే రెండో స్థానానికి కుటుంబానికి, పంచమ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో అంటే గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు, అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు, తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్నంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం మాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్దిగా పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. గురువు యొక్క పునర్వసు నక్షత్ర ప్రవేశంతో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురువు తన సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసులో ప్రవేశించినప్పుడు సంపూర్ణంగా తన యొక్క ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీకు గురువు లాభస్థానంలో వచ్చినప్పటికి కూడా మరి మృగశిరలో ఉన్నప్పుడు కుజుని ఫలితాలు, ఆరుద్రలో ఉన్నప్పుడు రాహు ఫలితాలు, ఇప్పుడు పునర్వసులోకి రావడం వల్ల గురువు యొక్క ఫలితాలు తను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఇంచుమించుగా మీకు ఆగస్టు 12, 2025 నుంచి 18 జూన్ 26 వరకు సుమారు 310 రోజుల పాటు ఈ సింహరాశి వారికి గురువు సంపూర్ణంగా తన ఫలితాల్ని అందించబోతున్నాడు. అంటే ఎటువంటి మిక్సింగ్ ఉండదన్నమాట. ప్యూర్గా మీకు ఫలితాలు ఇచ్చేస్తాడు. అంటే ఏ భావ ఫలితాలు ఇస్తాడు? గురువు ప్రస్తుతం 11లో ఉన్నాడు కాబట్టి లాభస్థానం, దాన్ని మించిన స్థానం లేదు. లాభస్థానంలో గురువు ఉంటే ఇంకా సాక్షాత్తు మరి ఒక క్యాషియర్ లాంటి వాడు, అంటే కుబేరుడు లాంటి వాడు మనకి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. అలాగే 5వ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల మన యొక్క పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, మీకు అదృష్టం మారుతూ ఉంటుంది. అంటే మీ ఆలోచనలు, మంచి ఆలోచనలు తీసుకోవడం వల్ల సక్రమైనటువంటి మార్గాల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అలాగే 8వ భావం ఆకస్మిక సంఘటనలు, కొన్ని శుభవార్తలు ఈ రాశి వారికి లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ మరి ఈ రాశి వారికి ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఏంటంటే ఎక్కువ రోజులు సంచరిస్తున్నాడు కాబట్టి, ముఖ్యంగా మీ యొక్క ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి సంతాన లాభం కలిగే అవకాశం ఉంది. అంటే పిల్లలు కోసం ఎదురు చూస్తుంటే కంప్లీట్గా మీరు ఈ సమయంలో మరి వైద్యుని సంప్రదించవచ్చు. లేదంటే మీకు ఏమైనా ఈ మొక్కులు లాంటి ఏమైనా పెండింగ్ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రయత్నం వల్ల సంతాన లాభం కలుగుతుంది ఎస్పెషల్లీ ఒకటి. దాని తర్వాత ఏంటంటే పిల్లల యొక్క అభివృద్ధి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు అవ్వడం, వారికి పెళ్ళిళ్ళు వగైరా కోసం ఎక్కువ ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. నవ్వే డేస్లో ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వారికి వివాహం అన్నది పెద్ద సమస్యగా మారింది. అటువంటి వారికి ఎవరైతే మరి మనకి
సింహరాశిలో ఉన్నారు వారి యొక్క పిల్లలకి పెళ్ళిళ్ళు జరగడం, ఉద్యోగాలు రావడం, వారికి ఉన్నటువంటి సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. ఇక్కడ మీ పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు కూడా అదృష్టవంతులు అవుతూ ఉంటారు. ఏదన్నా పిల్లలకి శుభం కలిగితే వ్యక్తిగతంగా మీరు పొందిన ఆనందం అన్నది అది వేరుగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు కంప్లీట్గా పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. అలాగే చాలా కాలంగా మీకు ఏదన్నా రావాల్సినవి ఆగిపోయి ఉన్నా, ప్రమోషన్ ఆగిపోయి ఉన్నా, రావాల్సిన ధనం ఆగిపోయినా, ఏదైనా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నా అవి సడన్గా మీకు అనుకూలంగా తీర్పు వచ్చి పోగొట్టుకున్నటువంటి ఆస్తి తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏదన్నా లాభంలో గురువు ఉంటే మనం ఏ పని తలబెట్టినా అది దైవ సంకల్పంతోనూ పెద్దల అనుగ్రహంతోనూ మీకు ప్రాప్తించే అవకాశం ఉండదు. అయితే అక్టోబర్ 18 నుంచి మళ్ళీ డిసెంబర్ 5 మధ్యలో గురువు వ్యయ స్థానంలో ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ప్రవేశిస్తే అది మీకు 12వ స్థానం అవుతుంది. 12వ స్థానంలో వచ్చినటువంటి గురువు 4, 8, 12 భావాలు యాక్టివేట్ చేయడం వల్ల మీకు మోక్ష త్రికోణం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఎవరైతే పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకుంటున్నారో, స్థిరాస్తి సంబంధించిన ఈ గృహం లాంటిది ఏమైనా కొనుక్కోవాలనుకుంటున్నారో, లేదంటే ఏదైనా పుణ్యక్షేత్ర సమీపంలో ఏదైనా ఒక రెసిడెన్స్గా ఏదైనా ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉందామని ఒక ప్రశాంత జీవితాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ సమయంలో లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. విదేశంలో ఉన్నటువంటి మీ సంతానాన్ని లేదంటే మీ తల్లిదండ్రుల్ని కలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రాశి వారికి ఈ గురువు 12లోకి వచ్చినప్పుడు మీ యొక్క ఆగిపోయినటువంటి పనులు, అంటే చదువు ఆగిపోయింది పూర్తవుతుంది, ఇల్లు కట్టడం ఆగిపోయింది పూర్తవుతుంది, అలాగే బాకీ తీరుస్తున్నారు అప్పు తీర్చలేకపోతున్నారు, కంపల్సరిగా మీరు అప్పుల నుంచి బయటపడతారు. సో ఏదో ఒక రాజకీయ పదవి ఆశిస్తున్నారు, అది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సింహరాశి వారికి గురువు మిత్రగ్రహంగా మిత్రుడైనటువంటి గురువు యొక్క నక్షత్రంలో ప్రవేశించడం సుమారుగా ఈ 310 రోజుల్లో కంప్లీట్గా మీకు ఈ సమయంలో ఎడ్యుకేషన్ పూర్తవడం, ఉద్యోగంలో చేరడం, పిల్లల అభివృద్ధి ఏదైతే మీరు ఆశిస్తున్నారో, అంటే కేవలం గురువు ఎప్పుడు కూడా శుభ ఫలితాలని మంచి ఆలోచనలతో మంచి కార్యక్రమాలు ప్రయత్నం చేస్తే అవి నెరవేరుతాయి. గురువు కారకత్వాలైనటువంటి అన్ని భావాలు కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఏంటంటే గురువు అంటే మీరు దైవాన్ని ఎంత బాగా సేవించాలి, ఆగిపోయినటువంటి మొక్కులు ఏమన్నా ఉంటే తీర్చుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నా మీ యొక్క జాతకంలో కొన్ని దోషాలు ఉండిపోతుంటాయి. ఎస్పెషల్లీ సింహరాశి వారికి పితృదోషం అని ఉంటుందన్నమాట. ఎందుకంటే రాశ్యాధిపతి రవి పాపగ్రహాలతో కలిసిన, ఎస్పెషల్లీ శనితో కలిసిన వారి యొక్క జన్మ జాతకంలో ఏర్పడినటువంటి పితృదోష ప్రభావం వల్ల జాతకుడు చాలా ఇబ్బంది పడుతుంటాడు. పిల్లల అభివృద్ధిలోకి రారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు, చాలా చికాకులు ఎదుర్కోవడం, కొన్ని అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఒక విచార వాతావరణం కనబడుతుంటుంది. ఆ విధంగా ఎవరైతే సింహరాశి ఉన్నారో ఇప్పుడు గురువు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ పితృదోష పరిహారాలు చేస్తే ఆ పరిహారం తొందరగా మనకి సాల్వ్ అయ్యి మీకు రావాల్సినవి ఏమంటే వచ్చి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి మరి సింహరాశి వారు ఎవరైతే మనం చెప్పిన ఫలితాలు మంచి ఏమీ జరగడం లేదు, చాలా కాలంగా ఇబ్బందుల్లో ఉన్నాం అనుకుంటే మీ జాతకంలో పితృదోషం ఉందో లేదో గమనించండి. దాన్ని పరిష్కరించుకుంటే ఎంబటినే గురువు మీకు శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. పితృదోషం ఉంటే మాత్రం మీ ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ విషయాన్ని సింహరాశి వారు, సింహలగ్నం వారు గమనించవలసిందిగా. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు అది 40 రోజులు, అర్ధమండలం, 8 రోజులు, మీ యొక్క సంకల్పాన్ని బట్టి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు
అటు మీ యొక్క కులగురువుని కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని, అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా, అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అదే గురువారం రోజు దైవాన్ని పూజించడం, అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు, చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి, అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.